మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆదివారం నుండి శనివారం వరకు 12 రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు, వార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గమనించదగ్గ మార్పు, శనైశ్చరుడు, శనిగ్రహము తన స్వనక్షత్రంలో నుండి గురుగ్రహానికి సంబంధించిన నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ వారాంతంలో. మనందరికీ తెలుసు, శని వక్రగతిలో ఉన్నాడు. మొన్న జూలై 13 ఆ తేదీ నుండి రేపు వచ్చే నవంబర్ 28వ తారీఖు వరకు ఇంచుమించుగా ఆ రోజు ఉదయం 9:30 వరకు శనైశ్చరుడు వక్రగతిలోనే ఉంటాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆ వక్రగతిలో భాగంగా ఈ వారాంతంలో శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో నుండి పూర్వాభాద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే తన సొంత నక్షత్రంలో నుండి గురుగ్రహ నక్షత్రానికి. రాశిలో మార్పు ఉండదు, నక్షత్రంలో మార్పు ఉంటుంది. అది ప్రముఖమైన మార్పు. రెండవ ముఖ్యమైన మార్పు, ఈ వారం మొదట్లోనే బుధగ్రహము హస్త నక్షత్రంలో నుండి చిత్తా నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే చంద్రుడికి సంబంధించిన నక్షత్రంలో నుండి కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇదే బుధుడు వారాంతంలో, ముఖ్యంగా వారం ద్వితీయార్థంలో, వారాంతంలో తన స్వక్షేత్రము, మూలత్రికోణము, ఉచ్చక్షేత్రము అయిన కన్యారాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో ఈ 2 గ్రహాల మార్పు అనేది ముఖ్యమైన గమనిక. అయితే వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ముఖ్యంగా అన్ని రాశుల వారికి సహజంగా, కామన్గా అన్ని రాశుల వారిలో ఎవరైతే ఎక్కువగా లాజికల్గా, అనలిటికల్గా, ముఖ్యంగా క్రిటికల్గా ఆలోచిస్తారో వారు ఈ వారాంతంలో కొంచెం ఎమోషనల్ టచ్లోకి వెళ్తారు. అంటే మనం సహజంగా గమనిస్తుంటాం చాలామందిలో, ఇది ఇలా చేస్తారా, అది అలా చేస్తారా, ఇది ఇలా చేయకూడదు, ఇది అలా చేయాలి, ఇది ఇక్కడ ఉండాలి, అది అక్కడ పెట్టాలి, ఈ విధంగా మాట్లాడడం తప్పు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఈ విధంగా చాలా క్రిటికల్గా ఉండేవారు ఉంటారు కదా. సహజంగా మనం చాలామందిలో గమనిస్తూ ఉంటాం, ఇది సహజ లక్షణం. అటువంటి వారు కొంచెం ఎమోషనల్ టచ్కి గురవుతారు, లోనవుతారు. కొంచెం మార్పు అనేది గమనిస్తారు వారిలో. అలాగే రెండవ ముఖ్యమైన అబ్జర్వేషన్, ఈ వారం ప్రథమార్థంలో చంద్రగ్రహము 2 ప్రముఖమైన గ్రహముల వీక్షణలోకి వెళుతుంది. వారం ప్రథమార్థంలో బృహస్పతి 7వ దృష్టితోనూ, శనిగ్రహము 10వ దృష్టితోనూ చంద్రుడిని వీక్షిస్తున్నారు ఇద్దరు. ఈ 2 ప్రముఖమైన గ్రహాల అబ్జర్వేషన్లోకి చంద్రుడు వెళుతున్నాడు. దీనివల్ల మనం గమనించే మార్పు ఏంటంటే, చాలామందిలో వారం ప్రథమార్థంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్, చాలామంది ఒకలాంటి అంబిగ్విటీకి, కన్ఫ్యూజన్కి లోనవుతుంటారు. ఇది ఇలా చేయకూడదేమో, ఇది ఇలా చేస్తే బాగుండేదేమో, ఇలా ఆలోచిస్తే బాగుండేదేమో, ఇలా చేయటం తప్పైపోయింది, ఈ విధమైన అంబిగ్విటీ, కన్ఫ్యూజన్లో ఉంటారు వారం ప్రథమార్థంలో. అలాగే తమ చేస్తున్న పనుల్లో కానీ, తమ ఆలోచన విధానాల్లో కానీ, తమ ఇంప్లిమెంటేషన్లో కానీ మందకొడితనం అనేది ఉంటుంది. అన్నీ స్లోగా కదులుతాయి, ఆబ్స్టకిల్స్, అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా గమనించదగ్గ మార్పు ఈ వారంలో అన్ని రాశుల వారికి, అన్ని రాశుల్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి. అయితే నేను మొన్న మధ్య చాలామందితో, దగ్గర వాళ్ళతో మాట్లాడటం జరిగింది. దాంట్లో చాలామందిలో శాతం ప్రకారం తీసుకుంటే ఒక 10 మందిలో ఒక 3-4 ఖచ్చితంగా మీరు చెప్పేవి మాకు అస్సలు సూట్ అవ్వటం లేదు అన్న అభిప్రాయాన్ని వెళ్ళివచ్చారు. అయితే ఒక రాశిలో లక్షల మంది పుడతారమ్మా. అది కాబట్టి అందరికీ సూటిగా తగలటం అనేది చాలా కష్టం. అందుకే సామూహికంగా ఒక జనరలైజ్డ్ ఆస్పెక్ట్లో ప్రెడిక్షన్స్ అనేవి ఇస్తుంటాము. వ్యక్తిగతంగా తమకు సూటిగా ఫలితాలు కావాలి అంటే తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జ్యోతిష్యుని సంప్రదించండి, లేదా నన్నైనా సంప్రదించవచ్చును. నా నంబర్ డిస్ప్లేలో ఉంటుంది. ఇది జనరలైజ్డ్ ప్రెడిక్షన్. మళ్ళీ చెప్తున్నాను, సామూహికంగా అన్ని రాశుల వారికి, అంటే ఒక రాశిలో ఉన్న అందరికీ
ఒకే విధంగా ఫలితాలు ఉండవు. తమ తమ వ్యక్తిగత జాతకాల రీత్యా ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఒక జనరలైజ్డ్ ప్రిడిక్షన్ కాబట్టి కొంతవరకు అందరికీ కామన్ విషయాల్లో ఈ ప్రిడిక్షన్స్ అనేవి సెట్ అవుతూ ఉంటాయి. ఇది మీరు ముఖ్యంగా గమనించాలి. ఇక రెండో విషయము ఈ నవరాత్రులు. ఇవి చాలా పవిత్రమైన, ప్రముఖమైన పర్వదినములు, ఈ నవరాత్రి ఉత్సవములు. అయితే కొందరు నవరాత్రులు జరుపుకుంటారు పూజలు, కొందరు త్రిరాత్రులు జరుపుకుంటారు. ఎవరైతే ఈ చివరి 3 రోజులు జరుపుకోవాలనుకుంటున్నారో వారు ఈ సోమవారం 27వ తేదీ సప్తమి రోజు, మూలా నక్షత్రం రోజు త్రిరాత్ర కలశ స్థాపన చేసుకోండి. సరస్వతి రూపం ఆ రోజు త్రిరాత్రి కలశ స్థాపన చేసుకోండి. చివరి 3 రోజులు పూజలు నిర్వహించుకోవచ్చును. అలాగే మంగళవారం రోజు అష్టమి, నవమి వస్తున్నాయి. ఈ నవమి అనేది మంగళ బుధవారాల్లో వ్యాపించి ఉంది. కాబట్టి మంగళవారం రోజు దుర్గాష్టమి చేసుకోండి. అలాగే మహర్నవమికి సంబంధించిన సువాసిని పూజ చేసుకోండి. తెల్లారి వచ్చే మహర్నవమి రోజు హోమములు, బలిదానములు, ఆయుధ పూజలు లాంటివి చేసుకోండి. ఇవన్నీ నేను దసరాకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలో పెట్టాను. అది మీరు చూడకుంటే తప్పకుండా చూడండి. అలాగే ఈ బతుకమ్మ పండుగకు సంబంధించిన వీడియో కూడా చేశాను. అది కూడా తప్పకుండా చూడండి. క్లారిఫికేషన్ అనేది కొంచెం వస్తుంది. అలాగే ఈ బతుకమ్మ నిమజ్జనం ఎప్పుడు చేసుకోవాలి, బతుకమ్మను ఎప్పుడు చెరువులో కలపాలి అనే దాని మీద చాలా నడుస్తూ ఉన్నాయి. సహజంగా అయితే నవమి రోజు వేస్తుంటారు. నేను గతంలో చెప్పాను వీడియోలో, కొందరి ఆచారం ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది. కొందరు అష్టమి రోజు వేస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో నవమి రోజు వేస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో 5 రోజులు 5 డేసే ఉంటుంది. సో ఇవన్నీ మీరు గమనించుకోండి. అయితే ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను, శుక్రవారము, మంగళవారము, అష్టమి, నవమి అన్నింటికీ వీటిని ఆపాదించకండి దయచేసి. కొన్నిసార్లు బాధ కలుగుతుంది నాకు. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏదో మిమ్మల్ని ఉద్ధరించాలనో, మిమ్మల్ని బాధ పెట్టాలనో ఏమాత్రం కాదు. నా మనసులో నా ఆలోచనని చెప్తున్నాను, నా బాధని చెప్తున్నాను. ప్రతి దానికి ఈ చాదస్తాన్ని అంటగట్టకండి. ఏ చిన్న పని చేసినా, ఏదో మంగళవారము, శుక్రవారము, అష్టమి, నవమి, ప్రతిదానికి వీటిని కామన్గా ఆపాదించకండి. జ్యోతిష శాస్త్రం చదువుకున్న వ్యక్తిగా, జ్యోతిష శాస్త్రంలో పలు విభాగాల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సంపాదించిన వ్యక్తిగా, అంతకంటే ముఖ్యంగా పెద్దవాళ్లతో మాట్లాడి వాళ్ళ సలహాను తీసుకున్న తర్వాత నేను ఈ విషయం మీకు చెప్తున్నాను. ప్రతిదానికి ఈ చాదస్తాన్ని అంటగట్టకండి. ఈ మంగళవారం అని, శుక్రవారం అని, అష్టమి, నవమి, ఇది పనికిరాదు, అది పనికిరాదు అని. ఈ చాదస్తము మనకేం కాదు, కాకపోతే ఈ పిల్లలకు, ఎదుగుతున్న పిల్లలకు, టీనేజర్స్కి, వాళ్ళ మెదళ్లపై ఈ ప్రభావం చాలా పడుతుంది. ఏంటి ఇది, ఈ హిందూ పద్ధతుల్లో ఇంత ఆచారాల, ఇన్ని అడ్డంకుల చిన్న పని చేయాలంటే, ఇన్ని చాదస్తాల, ఇంత మూఢత్వమా, ఇంత కన్ఫ్యూజనా అనేది ఆ చిన్నపిల్లల మెదడులో నాటుకుంది అంటే అది ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంత చాదస్తం ప్రతిదానికి పనికిరాదు. నేను చెప్తున్నాను వినండి. తిథి, వార, నక్షత్రాలు అనేవి ప్రముఖంగా 3 ఉంటాయి. దీంట్లో నక్షత్రానికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నక్షత్రం బ్రహ్మాండంగా ఉంది అంటే తిథి, వారాలు కొంచెం మధ్యమంగా ఉన్న, అధమంగా ఉన్న పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నక్షత్రం తర్వాత సెకండ్ హయ్యెస్ట్ ప్రయారిటీ అనేది తిథికి ఉంటుంది. తిథి బాగుంటే ఈ వీక్ డేస్, వారములు ఏవైతే ఉంటాయో, మంగళవారం అని, శుక్రవారం అని, ఈ వారం అని, ఆ వారం అని, అవి ఏవి కన్సిడర్ చేయనవసరం లేదు తిథి బలంగా ఉంటే. ఈ వారమునకు అంటే రోజుకు, వీక్ డేకి లీస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. అలా ప్రతిదానికి కొంచెం ఆ మూఢత్వం అనేది అద్దకండి, చాదస్తం అనేది అద్దకండి. ఇది నా సూచన అందరికీ. ఇది ఎదుగుతున్న పిల్లల మెదళ్లపై ప్రభావం చూపిందంటే ఈ కన్ఫ్యూజన్లు మా వల్ల కాదు, ఈ యాంబిగ్విటీ మా వల్ల కాదు అని చెప్పి డైవర్ట్ అయ్యి ఏ శుక్రవారంలోనో ఆదివారంలోనో కలిసిపోతారు. అది కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం మూఢత్వము, చాదస్తము అనేది తగ్గించుకోండి. హిందుత్వానికి ఇవి వ్యతిరేకము. ఇది మీరు తప్పకుండా గమనించండి. ఇది ఒక బాధతో చెప్తున్నాను తప్ప ఎవరిని బాధ పెట్టాలని కాదు. మీరు దీన్ని గమనించాలి.
ఎప్పుడైనా సరే హిందుత్వం అనేది ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. హిందూ తత్వం అనేది మనల్ని అభివృద్ధి చేస్తుంది తప్ప మూఢత్వంలోనికి ఛాందసంలోకి నెట్టదు. ఇది గమనించాలి. ఈ చిన్న చిన్న విషయాలు చాదస్తాలు కన్ఫ్యూజన్స్తోని మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వకండి, కన్ఫ్యూజ్ చేయకండి పిల్లల్ని, ఎదిగే పిల్లల్ని. ఇకపోతే వార ఫలాల్లోకి వద్దాం. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి ఈ వారం ఆదివారం నుండి శనివారం వరకు రాశి ఫలాలు ఎలాగుంటాయో తెలుసుకుందాం గోచార రీత్యా. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు కొంచెం బెటర్మెంట్ అనేది కనబడుతుంది అన్ని విధాలుగా. ఆర్థికంగానే అనుకోండి, ప్రొఫెషన్, ఉద్యోగము, వృత్తి, వ్యాపారం ఏమున్నా సరే వాటికి సంబంధించి అనుకోండి, కొంచెం ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది. ముఖ్యంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల విషయంలో కూడా సంతృప్తికరంగా ఉంటారు. ఇది చాలా చక్కటి మార్పు అనే చెప్పవచ్చును. అలాగే ఆర్థికపరమైన ప్రణాళికలు ఈ మేషరాశి వారికి అవసరము. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అవి ఏవి సీరియస్ కావు, చిన్న చిన్నవే. ముందు జాగ్రత్తగా ఉంటే అన్నిటి నుండి బయటపడవచ్చును. ముందే మన శరీరం మనకు కొన్ని సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. జ్వరం వచ్చే ముందు అనుకోండి, నొప్పి వచ్చే ముందు అనుకోండి, ఆ చిన్న చిన్న సిమ్టమ్స్ని మనం అర్థం చేసుకుంటే, శరీరం ఇచ్చే ఆ సూచనలను మనం అర్థం చేసుకుంటే వాటి నుంచి చక్కగా బయటపడవచ్చును. పెద్ద బాధపడాల్సింది ఏం లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చును. విద్యార్థులు కూడా చక్కగా చదువుకుంటారు, పురోగతిని సాధిస్తారు. అలాగే ఏమైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చక్కగా వెల్ ప్లాన్డ్గా ముందుకు వెళతారని చెప్పవచ్చును. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది చక్కగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారు, ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. మీ ముందు చూపే మీకు పెట్టుబడి అనేది గమనించాలి తప్పకుండా. దానికి తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళండి ఈ మేషరాశి జాతకులు. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా చక్కగానే ఉంటుంది అని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. చిన్న చిన్న వాగ్వివాదాలు సహజము, కానీ అవి పెద్దగా పరిగణింపబడవు సీరియస్గా. సో అన్ని విధాలుగా చక్కగానే ఉంది. ఈ మేషరాశి వారు ఈ వారము సుబ్రహ్మణ్య అష్టకము ప్రతినిత్యము చదువుకోవాలి. అలాగే కాలభైరవ అష్టకము, ఈ రెండు ప్రతినిత్యము చదువుకుంటూ ఉండటం వలన సత్ఫలితాలను పొందుతారు. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము గతంలో కంటే చక్కగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆర్థిక పరంగా వాళ్ళు వేసుకున్న ప్రణాళికలు అనేవి సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పైన కొంచెం ఫోకస్ చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు ఈ వారం చక్కగా చదువుకుంటారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలను కూడా వేసుకుంటారని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. చిన్న చిన్న వాగ్వివాదాలు ఉంటాయి, కాకపోతే అవి వెంటనే సమసిపోతాయి 5-10 నిమిషాల్లో. మొత్తానికి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. అలాగే ఈ వారం వృషభ రాశి వారు కొంచెం బిజీగా గడుపుతారు, అది ముఖ్యంగా గమనించవచ్చును. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు అనేది ఉండదు. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం అనేది కొంచెం తక్కువగా ఉంటాయి ఈ వారం వృషభ రాశి వారికి. మొత్తంగా చూసుకుంటే గతంలో కన్నా ఈ వారము ఉత్తమం అనే చెప్పవచ్చును. ఈ వారము వృషభ రాశి జాతకులు కనకధారా స్తోత్రం ప్రతినిత్యము చదువుకొనటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము మధ్యమంగా ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. మెదడు పరిపరి విధములుగా ఆలోచిస్తూ ఉంటుంది. చేసే పనిపై ఏకాగ్రత సూచించటమైనది. చేస్తున్న పని నుండి ఈజీగా డైవర్ట్ అవుతూ ఉండే అవకాశాలు పుష్కలంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఏకాగ్రతను పెంచుకోండి మిథున రాశి జాతకులు. ఆర్థిక పరంగా
పెద్దగా ఇబ్బంది లోటు ఏమీ లేదు, అన్ని విధాలుగా చక్కగానే ఉంటుందని చెప్పవచ్చును. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న మిథున రాశి జాతకులకు ఈ వారం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉంటే తమ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ఒకసారి చేయించుకోండి. మామూలుగానైతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చక్కగానే ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులు కూడా, ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కూడా చక్కగా చదువుకుంటూ ఉంటారు. మనసు స్థిరంగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా శ్రేయస్కరంగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. మెంటల్ డైవర్షన్స్ లేకుండా చూసుకోండి. ఈ మిథున రాశి జాతకులు ఈ వారము ప్రతినిత్యము విష్ణు సహస్రనామాలు చదువుకోవటం లేదా లలితా సహస్రనామాలు చదువుకోవటం సూచించటమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరము. అలాగే ఈ భగవన్నామ ధ్యానంలో వీలైనంతగా గడిపే ప్రయత్నం చేయండి. ఈ ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్పై ఫోకస్ చేయండి. ఆర్థిక ప్రణాళిక అనేది చాలా చాలా ముఖ్యము కర్కాటక రాశి జాతకులకు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతాయి. కాకపోతే వాటిని మీరు ఓవర్కమ్ చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏవైనా ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమిస్తారు. అలాగే కర్కాటక రాశికి సంబంధించిన విద్యార్థులు, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ వారము కొంచెం ఏకాగ్రతను పెంచుకోవటం సూచించటమైనది. డైవర్షన్స్ అనేవి తగ్గించుకోవాలి. ఎంటర్టైన్మెంట్ వైపు ఎక్కువగా మొగ్గు చూపకండి. భవిష్యత్తుకు సంబంధించిన సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యం అనేవి ఉంటాయి కర్కాటక రాశి జాతకులకు. పెద్దవారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. మిగిలిన అన్ని విషయాల్లో చక్కగానే ఉన్నాయి. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారము ప్రతి నిత్యము లలితా సహస్రనామ పారాయణ చేయటం సూచించటమైనది. దీనివలన మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము రెండూ సమకూరుతాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. కొంచెం పని ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరము. తగు జాగ్రత్తలు అవసరము. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు అప్స్కిల్ అవ్వండి. కొత్త విషయాలను నేర్చుకోండి. కొత్త ప్రయత్నాలు చేయండి. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు భవిష్యత్తుకై తగు ప్రణాళికలను వేసుకోండి. ఇప్పుడు మీరు వేసే ప్రతి అడుగు, ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయము మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఇది చాలా కీలకమైన సమయము. ఈ వారంలో ఏమైనా అలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టాలి అనుకుంటే ఇనిషియేటివ్ తీసుకోండి. అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ సింహరాశి వారికి కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనేది ఎదురవ్వవచ్చును. ఆర్థిక ప్రణాళిక అనేది చాలా చాలా ముఖ్యము. వీలైనంత పొదుపుగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం అనేది ఉంటుంది. సత్సంబంధాలు అనేవి ఉంటాయి. ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము ఈ వారంలో. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఈ సింహరాశి జాతకులు ఈ వారము ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యము చదువుకోవటము, రాగి చెంబులో నీటిని తీసుకొని సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్హత ఉన్నవారు ఎలాగో ప్రతినిత్యం సంధ్యావందనం చేసుకుంటారనుకోండి. లేనివారు సూర్యుడికి రాగి చెంబులో అర్ఘ్యప్రదానం చేయండి. నీళ్లు వదలండి ఇలా. అలాగే ఆదిత్య హృదయం చదవండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తదుపరి కన్యా రాశి.
ఈ కన్యారాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. కొంచెం పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. ఈ డ్యూయల్ మైండ్ సెట్ అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే ప్రతి విషయంలోనూ 2 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. 2 భిన్న కోణాల్లో ఆలోచిస్తూ ఉంటారు. దీనివలన అనవసరమైన చికాకు, మానసిక చికాకు అనేది ఏర్పడే అవకాశాలున్నాయి. ఎక్కువగా ఆలోచించకండి. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం ఉన్నాయి ఈ వారం ఈ రాశి జాతకులకు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం బిజీగా గడుపుతారు ఈ వారంలో. పని ఒత్తిడి కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. సంతానానికి సంబంధించిన సంతోషం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవటం సూచించటమైనది. చక్కటి సత్ఫలితాలను పొందుతారు భవిష్యత్తులో ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు. కొంచెం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. ఆర్థిక పరంగా ఎటువంటి చికాకులు లేవు. ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. మొత్తంగా చూసుకుంటే ఈ కన్యారాశి వారికి కొంతవరకు పాజిటివ్గానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ కన్యారాశి జాతకులు ఈ వారము ప్రతి నిత్యము ఆదిత్య హృదయము చదవటము, అలాగే విష్ణు సహస్రనామములు చదవటము, ఈ 2 సూచించటమైనది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, ఈ 2 చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. కొంతవరకు అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా కొంచెం గతంలో కంటే కొంచెం బెటర్గానే ఉంటుంది, నయంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అటు సంతానం పట్ల కానీ, ఇటు కుటుంబం పట్ల కానీ కొంత ఆనందంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఉల్లాసంగానే ఉంటుందని చెప్పవచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు సత్ఫలితాలను పొందుతారు. వారు చేస్తున్న శ్రమకు తగు ఫలితాన్ని పొందుతారు. వారు చేస్తున్న పనిలో ముందుకు వెళతారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. తగు ప్రణాళికలతో ముందుకు వెళతారని చెప్పవచ్చును. ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండటం సూచించడమైంది ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు. అలాగే కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడుపుతారు. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం అనేవి కనబడుతున్నాయి. కొంచెం పని ఒత్తిడి ఉన్నా కూడా ఆ వర్క్ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ శ్రమ మీకు తెలియదు. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు లేదు. ఏం చేసినా కొంచెం ప్రణాళికాబద్ధంగా చేయండి, అది చాలు. ఎక్కువగా మెదడుపై ఒత్తిడిని పెంచకండి, అతిగా ఆలోచించకండి. బీ మోర్ ప్రాక్టికల్. ఎక్కువగా ఆలోచించకండి, చేయాల్సింది కరెక్ట్గా చేస్తూ ముందుకు వెళ్ళండి. ఈ తులారాశి జాతకులు ఈ వారంలో లక్ష్మీ అష్టోత్తరాలు చదవటము శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతినిత్యము లక్ష్మీ అష్టోత్తరాలు చదవండి, సత్ఫలితాలను పొందండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము కొంత అనుకూలంగానే ఉంది. వారు చేస్తున్న పనుల్లో సత్ఫలితాలను పొందుతారు, విజయాలను పొందుతారు. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. మానసికంగా కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా మెదడుకు శ్రమను ఇయ్యకండి, ఎక్కువగా ఆలోచించకండి. పనులు చేస్తూ ముందుకు వెళ్ళండి, ఒత్తిడిని పెంచుకోకండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. అప్స్కిల్ అయ్యే ప్రయత్నం చేయండి. నూతన ఉద్యోగాలకై ప్రయత్నం చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే కొత్త విషయాలను నేర్చుకోండి. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి చింత ఉండదు. వెసులుబాటు అనేది తప్పకుండా ఉంటుంది గతంతో పోలిస్తే. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ వారం కొంచెం ఆట విడుపుగా గడుపుతారు. కొన్ని విషయాలను సీరియస్గా తీసుకోరు. సరే, ఏదేమైనా కూడా మళ్ళీ భవిష్యత్తులో మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతారు. ఈ వారంలో కొంచెం ఆట విడుపు అనేది ఉంటుంది ఈ రాశి జాతకులకు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం అనేవి ఉంటాయి. సంతాన సౌఖ్యం కూడా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వృశ్చిక రాశి జాతకులకు గతంలో కంటే ఈ వారం కొంచెం బెటర్గానే ఉంటుంది అని
చెప్పవచ్చును. ఈ రాశి జాతకులు ప్రతినిత్యము కాలభైరవ అష్టకము చదువుకోవటం సూచించటమైనది. ప్రతినిత్యము నమ్మకంతో చదవండి. అలాగే సంకటనాశన గణపతి స్తోత్రం, కాలభైరవ అష్టకము, సంకటనాశన గణపతి స్తోత్రం, ఈ రెండు ప్రతినిత్యం చదువుకోండి, సత్ఫలితాలను పొందండి. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ వారము చక్కగానే ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యము సహకరిస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారు. మానసికంగా కూడా కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది గతంతో పోలిస్తే. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవటం సూచించటమైనది. భవిష్యత్తుకు సంబంధించి కొంచెం సీరియస్గా ప్రణాళికలు వేసుకోండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఉన్నవారు కొంచెం ఆలోచించి అడుగులు వేయండి. ఒకవేళ ఇప్పుడు నెమ్మదిగా మీ వ్యాపారం నడుస్తున్నా కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన రీత్యా తగు రెమెడీస్ ఫాలో అయ్యి వాటి నుండి బయటపడండి. అలాగే వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు అప్స్కిల్ అవ్వండి. ఇది మీకు చాలా అవసరము. అలాగే నూతన ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఆర్థిక పరంగా ఎటువంటి చింత లేదు అని చెప్పవచ్చును. పెద్ద సమస్యలు ఏమీ రావు. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ వారం కొంచెం పని ఒత్తిడి అనేది ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరము. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా, ఆలోచనల్లో తేడా ఉన్న, అభిప్రాయ భేదాలున్నా కూడా మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగానే ఉంటుందని చెప్పవచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ వారం కొంచెం బిజీగా గడుపుతారని చెప్పవచ్చును. కొంచెం పని ఒత్తిడి అనేది ఉంటుంది. అనుకూలత కూడా ఉంటుంది కొంతవరకు. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చక్కగా చదువుకోవటం సూచించడమైనది. విద్యార్థులకు తగు ప్రణాళికలతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి, సత్ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా కూడా పెద్దగా సమస్య ఏమీ ఉండదు. ఏదేమైనా కూడా మకర రాశి వారు కొంచెం ముందు చూపుతో వ్యవహరిస్తే కనుక చక్కగా ఉంటుంది ఈ వారంలో. ఈ మకర రాశి జాతకులు ఈ వారము ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులు ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే ఏ పని చేయాలన్నా ఎన్నో అడ్డంకులు, మనసు అంత ఈజీగా ఒప్పుకోదు, బద్ధకము. సో ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకోండి. మనం వెళ్ళే దారిలో ముళ్ళ కంచెలు వస్తే మనం ఎలా తప్పించి ముందుకు వెళతామో అలా కొద్దిగా మీ మైండ్ని యాక్టివేట్ చేసుకొని అన్నింటి నుండి బయటపడండి. ప్రయత్నపూర్వకంగా బయటపడండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారం కొంచెం విశ్రాంతిగానే ఉంటుంది. కొంచెం కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా గడుపుతారనే చెప్పవచ్చును. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం ఆట విడుపును వదిలి కొంచెం సీరియస్గా చదువుకోవటం, ప్రణాళికలు వేసుకోవటం సూచించటమైనది. మొత్తంగా చూసుకుంటే ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము కొంతవరకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చును. వీరు ప్రతినిత్యము దశరథ కృత శని స్తోత్రము, కాలభైరవ అష్టకము ఈ రెండూ చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారము గతంతో పోలిస్తే కొంచెం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం చికాకులు అనేవి తగ్గుతాయి. ఏదేమైనా కూడా మీరు అతిగా ఆలోచించకండి. ఏ విషయంపైన ఎక్కువగా ఆలోచించకండి. ఎలాగూ జరగాల్సింది జరుగుతుంది ప్రారబ్ధానుసారం. కాకపోతే హ్యూమన్ ఎఫర్ట్స్, మానవ ప్రయత్నాలు అనేవి ఉండాలి. కాబట్టి సరైన విధంగా
పెద్దల సలహా తీసుకొని, అనుభవజ్ఞుల సలహా తీసుకొని ఏదైనా చేయండి. సొంతంగా ఏమీ చేయకండి. ఆ హ్యూమన్ ఎఫర్ట్స్ అనేవి రాంగ్ డైరెక్షన్‌లో ఉంటే మొత్తంగానే ఎదురు దెబ్బ పడే అవకాశాలుంటాయి. ఇక ఆరోగ్యం విషయంలో కొంత అనుకూలత అనేది ఉంటుంది. గతంతో పోలిస్తే బెటర్. ఆల్రెడీ మెడికేషన్‌లో ఉన్నవారు సరైన సమయంలో భోజనము, నిద్ర, మాత్రలు, మెడికేషన్ అనేవి ఫాలో అవుతూ ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు ఈ వారము ఎటువంటి ప్రయోగాలు చేయకండి. ముఖ్యంగా వ్యాపారస్తులు. ఇక ఉద్యోగస్తులైతే కొత్త విషయాలను నేర్చుకోండి. ఉన్నత పదవులకై ప్రయత్నించండి. అప్ స్కిల్ అవ్వండి. కొత్త ప్రయత్నాలు చేయండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకండి. ఇది గృహస్థులకైనా, ఉద్యోగస్తులకైనా అందరికీ కామన్‌గా చెప్తున్న విషయము. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకండి. మార్పుకై ప్రయత్నం చేయండి. లేకుంటే మానసిక ఉల్లాసం అనేది దెబ్బతింటుంది. మానసికంగా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎంగేజ్డ్‌గా ఉంచుకోండి ఎప్పటికప్పుడు. ఆర్థికంగా పెద్ద చికాకులేమీ ఉండవు. భగవంతుడి అనుగ్రహం వలన అవసరానికి కావలసినంత సమకూరుతుంది. ఈ మీనరాశి జాతకులకు విద్యార్థుల్లో కొంత ఏకాగ్రత అనేది లోపిస్తుంది. ఏకాగ్రతను, ఫోకస్‌ను పెంచుకోవడం సూచించటమైనది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. ఈ వారం మీనరాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా, శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఇది ఈ వారం 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. వచ్చే వారం మళ్ళీ వార ఫలాల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.